మరి వాళ్లకు పిల్లలు ఉన్నారు. వాళ్ళ జీవితం అంతా ఎంత పాడు చేస్తున్నదో ఒకసారి షర్మిలమ్మ గారిని సునీతమ్మ గారిని ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. చంపినోళ్ళు మేము బయట తిరుగుతున్నారు, అనవసరంగా వాళ్లకు బెయిల్ ఇవ్వమని వాళ్ళ కోసం సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. కానీ ఏ పాపం చేయని మా భాస్కరన్ ఏమో సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడు, అవినాష్కేమో బెయిల్ రద్దు చేయాలని వీళ్ళు తిరుగుతున్నారు. ఇదేం న్యాయం అండి? వింటున్న మీరన్నా చెప్పండి. మరి మా ఇంట్లో పాప ఇట్లా తయారైందంటే చాలా బాధగా ఉంది. జగనన్నను కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంది. సొంత అన్నయ్యను మామూలుగా శత్రువులందరూ ఒకటయ్యి మన మీద అటాక్ వస్తే మనం ఏం చేస్తాము? ఇంట్లో వాళ్ళందరూ ఒకటవుతాం, మనలో ఉన్న విభేదాలన్నీ పక్కన పెట్టేసి. కానీ దీనికి ప్రకృతి సిద్ధంగా లేదండి. ఇక్కడ అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయి. అబద్ధాల జనకుడైన అపవాది కోరల్లో చిక్కుకోయినున్నారు ఈ అమ్మాయిలిద్దరూ. చాలా బాధాకరం అండి. రాత్రి నేను వీడియో చూస్తుంటే బీపీ సడన్గా రేజ్ అయిపోయింది. ఎంతమందికి అలా ఉన్నదో పరిస్థితి నాకు తెలియదు. మా కుటుంబాన్ని రాజశేఖరన్ కానీ వివేకమన్నన్ కానీ ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. రాజశేఖరన్ ఇప్పటికి కూడా కోట్లాది మంది మనసులో పెట్టుకొని ఆరాధిస్తున్నారు. నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడంతా ఎంత ప్రేమగా నన్ను ఆహ్వానిస్తారు. ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. మరి వివేకమన్నన్ చంపిన వాళ్ళు వివేకమన్న నాకు క్లోజ్ కాదా? ఒకగానొక చెల్లెల్ని నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకునేవాడు. వాళ్ళిద్దరికి ఉన్న ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ అండి. నేను గట్టిగా చెప్పగలను. వివేకమన్న అంటే నాకు చాలా ఇష్టం. మరి నాకు బాధగా ఉండదా? కానీ వాళ్ళు ఇవన్నీ రాజకీయంలో చేర్చి ఇంత అన్యాయంగా మాట్లాడుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారండి. వీళ్ళిద్దరి పర్సనల్ అజెండాతో పర్సనల్గా వాళ్ళు ఎన్ని కక్షలు పెట్టుకున్నారు జగన్ మీద కానీ అవినాష్ మీద కానీ. దీనివల్ల ఏమవుతుంది? రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతా ఉంది. పులివెందుల్లో రాజశేఖరన్న వివేకమన్న ఫ్యాక్షనిజం ఉండకూడదని చెప్పి మా నాన్న ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టారు. ఫ్యాక్షనిజం ఉండకూడదని. నాన్నని చంపినప్పుడు కూడా ఏమీ యాక్షన్ తీసుకోవద్దని మా అమ్మ అందరినీ కోరింది. అట్లా కామ్గా జరిగిపోతూ ఉంది. ఇటువంటి సమయంలో రాత్రి ఆమె అక్కడ వెళ్ళినప్పుడు ఎంత అల్లకల్లోలం. వాళ్ళు కార్యకర్తలు వీళ్ళని కొట్టుకోవడము, రాళ్ళు వేసుకోవడం ఎన్ని న్యాయంగా ఉన్నాయండి? సమాధానంగా శాంతి సమాధానాలతో ఉన్న వాళ్ళని ఇట్లా అల్లరి పెట్టడం ఎంత మాత్రం సమంజసం? ఇవన్నీ కూడా అండి దయచేసి వాళ్ళు చూస్తే అమ్మాయిలారా మేనత్తగా చెప్తున్నా, దయచేసి మీరు మారండి. ఇప్పటికైనా నోరు మూసుకోండి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమాలు అందుతున్నాయి. ఎంత హ్యాపీగా ఉన్నారో నేను చూస్తున్నా. మరి వాళ్ళ అటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారే. మీకు అసలు కరుణ జాలి ఏం లేదా? మీరే ఆలోచించుకోండి. నా ప్రేమ కంటే తన ప్రేమ వాళ్ళ అన్న మీద ఎక్కువ ఉందంట. దానికి ఏమైనా మెషర్మెంట్ ఉంటుందా? ఐ డోంట్ నో. రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే కొన్ని నోట్స్ రాసుకుని క్వశ్చన్స్ పాయింట్స్ రేస్ చేసినట్టు నేను యాక్చువల్గా ప్రొద్దున కూర్చొని రాశాను. అమ్మాయిల్ని బయటకు తెచ్చేవాళ్ళు కాదు అంటున్నారు. ఐఎమ్ ప్రొఫెషనల్. ఇన్ని సంవత్సరాలుగా మీకెవరు నేను పలాని మనిషి ఉన్నాననే తెలియదు. ఇప్పుడు రావాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. మేడం మీరు గుండెపోటును హత్య అని లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు నాకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. నేను కోరి వచ్చేసే పని కాదు. ఈ సిచ్యుయేషన్ వచ్చింది, ఈ ట్రబుల్ వచ్చింది. ఐఎమ్ ఫేసింగ్ ద సిచ్యుయేషన్. వెనకాడట్లేదు. జరిగింది కాబట్టి పారిపోవట్లేదు. సిచ్యుయేషన్ ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఏం చేయాలనో చేస్తున్నాను ఈ సిచ్యుయేషన్కి. షర్మిల గారి గురించి అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆడపిల్లల్ని ఇట్లా బయటకు రానియరు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అండ్ అదే ఇంటర్వ్యూలో అనింది,
పాదయాత్ర టైంలో తనే షర్మిలని ఎంపీగా కంటెస్ట్ చేయాలి అని రికమెండ్ చేశాను అని. ఒక పక్కన అంటున్నారు తనకి ఎక్స్పీరియన్స్ లేదు, లీడర్షిప్ క్వాలిటీస్ లేదు అని మొదలుపెట్టారు. లాస్ట్లో ఏమో తన క్వాలిటీస్ గురించి చూసి, తనలో ఉన్న క్వాలిటీస్ని అప్రిషియేట్ చేసి, రెస్పెక్ట్ చూసి ఎంపీగా కంటెస్ట్ చేయించాలి అని జగన్ గారికి ప్రపోజ్ చేశారని తనే అంటున్నారు. మరి ఏది నిజము? యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ యూర్ స్టాండింగ్ ఫర్. మీరు చెప్పే దాంట్లో మీకే నమ్మకం లేకుంటే ఇంకొకరిని ఏమంటారు? ఇంకా ఏమన్నారు? షర్మిల గారు ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు తన మీద కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చారని చెప్పి. మరి 3200 కిలోమీటర్లు తిరిగినప్పుడు మీకు ఇది గుర్తు రాలేదా? రాజశేఖర రెడ్డి గారు తనని బయటకు రానివ్వరు అని ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎలక్షన్లలో ఇంతకుముందు క్యాంపెయిన్ చేసినప్పుడు గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తొచ్చారా? ఇది అండ్ మా నాన్నమ్మ, మేము జేజీ అని పిలుస్తాము, రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు క్షమించాలి అన్నారు. ఎస్, దట్స్ ద రైట్ థింగ్ టు డూ. నేను ఎవరిని క్షమించాలి? చేసిన వాళ్ళనా, చేయించిన వాళ్ళనా? తనేమో చేసిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు అన్నారు. మరి తను క్షమిస్తుందా చేసిన వాళ్ళని? చేయించిన వాళ్ళని మాత్రమే క్షమించాలనా? ఐ మీన్ ఏంటి డిస్పారిటీ? చెప్పే దాంట్లో కొంచెం లాజిక్ ఉండాలి. అండ్ క్షమించేదానికి నేనెవరిని? ఓకే, ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి వేశారని పేపర్లో వచ్చింది, రైట్? Does the Chief Minister have a right to pardon the person who did it? Jaganmohan Reddy ki individual ga does he have a right? A crime is against the state. Idi law and order situation. నేనెవరిని క్షమించడానికి? ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి మీరు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. అందుకే చెప్తా ఉన్నా, ఈ తాటాకి చెప్పులకు మీ బిడ్డ అదరడు, మీ బిడ్డ బెదరడు. మీకు సేవ చేయాలన్న నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నా నుదుటి మీద వారు చేసిన గాయం, నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అది ఇక్కడ తగల్లేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు, ఆ రైతులకైతేనేమి, ఆ అక్క చెల్లెమ్మలకైతేనేమి, ఆ నిరుద్యోగులకైతేనేమి, ఆ సామాజిక వర్గాలకైతేనేమి, ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బ్రతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా
మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాడు. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే, మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా.